రెడీగా డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో సోమవారం భూభారతి పోర్టల్ ప్రారంభించనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జూన్ 2లోపు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ధరణిలోని సమస్యలకు పరిష్కారం కోసమే కొత్త పోర్టల్ అని అన్నారు. 17వ తేదీ నుంచి కూడా వీఆర్ఏ అదేవిధంగా వీఆర్ఓల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నామని అన్నారు. వచ్చే నెల మొదటి వారంలోపు వారిని విధుల్లోకి తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఇక సమస్యల పరిష్కారం కోసం సీసీఏలు, తహసీల్దారు, కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామని అన్నారు. పార్ట్ బి యథాతథంగా కొనసాగుతుందని అన్నారు. చివరకు ట్రిబ్యునల్కు కూడా ఆశ్రయించే అవకాశం కల్పించామని చిట్చాట్లో చెప్పారు మంత్రి పొంగులేటి. మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6 చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి, ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఈ భూములతో సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి ఆలోచనల్ని మరొక్కసారి క్రోడీకరించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 4 రోజులు క్షుణ్ణంగా చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ రాబోయే కాలంలో రేపు 14వ తారీఖున సాయంత్రం ఈ భూభారత చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. ఈ 14వ తారీఖు ఒక విశిష్టత ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. అంటే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ఆసాములతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే దాంట్లో భాగంగా ఈ భూభారత చట్టం సామాన్య ప్రజలకి, భూములున్న ప్రతి ఒక్కరికి భద్రతతో పాటు భరోసాని కల్పించే విధంగా ఈ చట్టంలో అనేక విప్లవాత్మకమైన దేశంలోని అనేక రాష్ట్రాల్లో చట్టాలని క్రోడీకరించి తయారు చేసిన ఈ భూభారతి 2025 చట్టం తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులకి, భూములున్న ఆసాములకి భరోసా, భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుందని